అస్సాంకి చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ అయితే సింగపూర్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. అలాంటిది కేసులో చూసుకుంటే గనక కీలక పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. సో, ఇప్పుడు చూసుకుంటే గనక రీసెంట్‌గా మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో, ఎవరైతే ఆయన సహా గాయకుడు ఉన్నాడో శేఖర్ జ్యోతి గోస్వామి ఆయనని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో, ఫైనల్‌గా అరెస్ట్ చేసిన లిస్ట్‌లో చూసుకుంటే గనక నలుగురు చేరినట్టు తెలుస్తుంది. సో, ఆధారాలని ఉన్నవి కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేశామంటూ కూడా వార్తలైతే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. అంటే ఈ నేపథ్యంలో అంటే స్కూబా డైవింగ్ చేస్తూ జుబీర్ గర్గ్ చనిపోయారంటూ కూడా వార్తలు వినిపించాయని చెప్పొచ్చు. కాకపోతే స్కూబా డైవింగ్ చేస్తూ కాదు, స్విమ్మింగ్ చేస్తూ చనిపోయారంటూ కూడా మరోవైపు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో, ఈ నేపథ్యంలో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొందని చెప్పొచ్చు జుబిన్ గర్గ్ విషయంలో. సో, ఈ క్రమంలో చూసుకుంటే గనక అంటే యాక్చువల్ గా ఎవరైతే ఆయన సహా గాయకుడు ఉన్నాడో ఎవరైతే శేఖర్ జ్యోతి గోస్వామి ఆయన కొన్ని కీలక ఆరోపణలు అయితే చేశారు. అయితే జుబిన్ గర్గ్ మేనేజరే అండ్ అలాగే ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఆయన చనిపోవడానికి కుట్ర పొందారంటూ కూడా చెప్పడం జరిగింది. సో, స్వయంగా సిద్ధార్థ శర్మ అంటే ఎవరైతే మేనేజర్ ఉన్నారో సిద్ధార్థ శర్మ ఆయనే స్వయంగా డ్రింక్స్ తీసుకొని వచ్చారని, అలాగే ఎప్పుడైతే జుబిన్ గర్గ్ మునిగిపోతుండడంతో ఆయనని వెళ్ళనివ్వండి అంటూ కూడా ఆయన చెప్పడము అండ్ అలాగే కేర్లెస్ గా మాట్లాడడము అండ్ అలాగే ప్రమాదం జరిగిన తర్వాత ఆయన బిహేవియర్ కూడా అనుమానాస్పదంగా ఉంది అంటూ కూడా శేఖర్ జ్యోతి గోస్వామి కొన్ని ఆరోపణలు అయితే చేశారు. అంటే అలాంటిది అంటే జుబిన్ గర్గ్ చూసుకుంటే గనక మంచి స్విమ్మర్ అని చెప్పొచ్చు. అలాంటిది ఆయన నేతృత్వంలో ఎంతో మందికి స్విమ్మింగ్ నేర్పించారు. సో, ఈ క్రమంలో ఆయన స్విమ్మింగ్ చేస్తూ చనిపోయే ప్రసక్తే లేదంటూ కూడా శేఖర్ జ్యోతి గోస్వామి అయితే ఆరోపించడం జరిగింది. అలాంటిది టోటల్ గా ఈవెంట్ ఆర్గనైజేషన్ అండ్ అలాగే మేనేజర్ వల్లనే ఆయన చనిపోయారని అండ్ అలాగే ఎప్పుడైతే ఆయన అంటే జుబిన్ గర్గ్ నోటి నుంచి నురుగా వస్తుండడంతో కూడా ఆయనకి ఎక్కడ కంగారు కనబడలేదని అండ్ అలాగే ఒక ఏమంటే అంటే వీళ్ళే కావాలని చంపేసి అండ్ ఒక ప్రమాదంగా చిత్రీకరించారంటూ కూడా శేఖర్ జ్యోతి గోస్వామి కొన్ని కీలక ఆరోపణలు అయితే చేశారు. సో, ఈ నేపథ్యంలో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఆయన ప్రమాదము ఆయన చనిపోవడము. సో, ఈ క్రమంలో అంటే ఒక మంచి గాయకుడు అని చెప్పొచ్చు అస్సాంకి చెందిన జుబిన్ గర్గ్. అలాంటిది ఆయన మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు, మంచి ఐడెంటిటీని సంపాదించుకున్నారు. అలాంటిది ఆయన మరణ విషయం ఒక సంచలనంగా మారింది అండ్ అలాగే రోజుకు ఒక ట్విస్ట్ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సో కావాలనే విషం ఇచ్చి చంపారంటూ కూడా ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. సో, అసలు ఈ విషయంలో అసలు ఏం జరిగింది అండ్ అలాగే ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో, చూడొచ్చు గాయకుడు జుబిన్ గర్గ్ మృతి కేసులో ట్విస్ట్ విషం ఇచ్చినట్టు ఆరోపణలు. సో, అస్సాంకి చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ ఇటీవల సింగపూర్ లో ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. సో, జుబిన్ కు విషం ఇచ్చి ఉంటారని ఆయన బ్యాండ్ మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణ చేశారు. సో, గాయకుడి మేనేజర్ ఫెస్టివల్ ఆర్గనైజేషన్ ఈ కుట్రకు పాల్పడి ఉంటారని ఆరోపించారు. సో, జుబిన్ మృతిపై అస్సాం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలువురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. జుబిన్ బ్యాండ్ మేట్ గోస్వామి కూడా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగానే సంచలన ఆరోపణలు అయితే చేశారు. సో, సింగపూర్ జుబిన్ తో కలిసి ఆయన మేనేజర్ సిద్ధార్థ శర్మ ఒకే హోటల్లో ఉన్నారు. యాచ్ ట్రిప్ లో గాయకుడి ప్రమాదం జరిగిన తర్వాత శర్మ తీరు అనుమానాస్పదంగా కనిపించింది. సో, అలాగే సముద్రం మధ్యలో యాచ్ ను మేనేజర్ బలవంతంగా తన నియంత్రణలోకి తీసుకున్నారు. అంతకుముందు మా అందరికి డ్రింక్స్ తీసుకురావద్దని అస్సాం అసోసియేషన్ సభ్యుడు ఎన్ఆర్ఐఏ తన్మోయ్కి చెప్పారు. సో, సిద్ధార్థ్ శర్మనే స్వయంగా డ్రింక్స్ తీసుకొచ్చారని గోస్వామి వాంగ్మూలంలో పేర్కొన్నారు. సో, అలాంటిది గోస్వామి చూసుకుంటే కనుక కీలక ఆరోపణలు అయితే చేశారు. సో, పోలీసుల దర్యాప్తులో ఆయన కూడా పాల్గొన్నారు, ఆయన కూడా వచ్చారు విచారణకి. అలాంటిది ఆయన చూసుకుంటే కనుక ఆయన ఎవరైతే సిద్ధార్థ శర్మ మేనేజర్ జుబిన్ గర్గ్ మేనేజర్ ఉన్నారో ఆయనే స్వయంగా డ్రింక్స్ తీసుకొచ్చారని ఆయన విషమిచ్చి చంపారంటూ కూడా ఆయన వాంగ్మూలంలో తెలిపినట్టు తెలుస్తుంది. సో, నేపథ్యంలో ఒక కీలక ట్విస్ట్ అనే చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు చూసుకుంటే కనుక స్కూబా డైవింగ్ చేస్తూ చనిపోయారని లేదా స్విమ్మింగ్ చేస్తూ చనిపోయారంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొనే కేసులో ఇప్పుడు చూసుకుంటే కనుక విషం ఇచ్చి సిద్ధార్థ శర్మ ఆయన మేనేజర్ ని చంపారంటూ కూడా చెప్పడం జరిగింది. సో, వీళ్ళిద్దరు కూడా ఒకటే హోటల్లో కలిసి ఉన్నారంటూ కూడా శేఖర్ జ్యోతి గోస్వామి కొన్ని కీలకమైన ఆరోపణలు అయితే చేశారు. సో, నెక్స్ట్ చూసుకుంటే కనుక సో, జుబిన్ గర్గ్ మునిగిపోతున్న సమయంలోనూ శర్మ అతన్ని వెళ్ళనివ్వండి అంటూ అరవడం తనకు వినిపించిందని గోస్వామి వెల్లడించారు. గర్గ్ శిక్షణ పొందిన స్విమ్మర్ అని తనతో పాటు ఎంతో మందికి స్విమ్మింగ్ లో కోచింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. సో, ఆయన ఈత కొడుతూ నీట మునిగి చనిపోయే ఆస్కారమే లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మేనేజర్ శర్మతో కలిసి ఈవెంట్ ఆర్గనైజేషన్ శ్యామ్ కానో మహంతా ఈ కుట్రకు పాల్పడారని ఉంటారని గోస్వామి ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు జుబిన్ కు విషమిచ్చి ఉంటారని అన్నారు. సో, ఆ తర్వాత దాని ప్రమాదం
ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉంటారని ఆరోపించారు. సో జూబిన్ నోరు ముక్కు నుంచి నురగ వస్తున్నప్పుడు కూడా మేనేజర్ ఏమాత్రం కంగారు పడలేదని అన్నారు. వెంటనే వైద్య చికిత్స అందించకుండా ఆలస్యం చేశారని పేర్కొన్నారు. సో దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే జూబిన్ మృతిని కేసులో మేనేజర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. సో ఆయనపై నాన్ బెయిలబుల్ అభియోగాలు నమోదు చేశారు. ఇంకా ఈవెంట్ ఆర్గనైజేషన్ మహంత ఆర్థిక వ్యవహారాలపై పైన ఆరా తీస్తున్నారు. గతంలో మహంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు అస్సాం సిఐడి పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సో త్వరలోనే ఈ కేసులో ఈడీ ఐటీ విభాగం కూడా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో సెప్టెంబర్ 19న సింగపూర్ లో జుబిన్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన స్కూబా డైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్టు తొలుత వార్తలైతే వచ్చాయి. ఆ తర్వాత విహార నౌకలో ప్రమాదానికి గురైన జుబిన్ ను సింగపూర్ ఆసుపత్రికి తరలించారని, అక్కడే మృతి చెందినట్టు వార్తలైతే వచ్చాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. అలాంటిది ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయన్ని స్వయంగా విషమిచ్చి చంపినట్టు కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఆయన మునిగిపోతున్నప్పుడు కూడా ఆయనను వెళ్ళనివ్వండి అంటూ కూడా ఆయన చెప్పడం, అండ్ అలాగే ప్రమాదం జరిగిన తర్వాత ఆ మేనేజర్ బిహేవియర్ లో కొంచెం అనుమానాస్పదంగా ఉందంటూ కూడా శేఖర్ జ్యోతి కొన్ని ఆరోపణలు అయితే చేశారు. సో ఈ నేపథ్యంలో కావాలనే ఇంటెన్షనల్ గానే చంపేసి ఓ ప్రమాదంగా చిత్రీకరించారంటూ కూడా చెప్తున్నారు. అలాంటిదైనా జూబిన్ బర్గ్ చూసుకుంటే కనుక మంచి స్విమ్మర్. సో ఈ నేపథ్యంలో మునిగి చనిపోయే అవకాశమే లేదు అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు తన పైన, సిద్ధార్థ్ శర్మ పైన, అండ్ అలాగే నాన్ బెయిలబుల్ కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి బిగ్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. అలాంటిది తొలుత ఫస్ట్ చూసుకుంటే గనక స్కూబా డైవింగ్ చేస్తూ చనిపోయారని చెప్పారు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక స్విమ్మింగ్ చేస్తూ చనిపోయారని, అండ్ అలాగే విషమిస్తూ చనిపోయారంటూ కూడా ఒక బిగ్ ట్విస్ట్ అయితే నెలకొందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఒక మంచి గాయకుడిని అయితే కోల్పోయాము జూబిన్ బర్గ్ ని. అలాంటిది ఈ కేసులో చూసుకుంటే అనేక ట్విస్ట్లు అయితే జరుగుతున్నాయి. సో ముందు ఇంకా ఎలాంటి ట్విస్ట్లు రాబోతున్నాయో వేచి చూడాల్సిందే.